హెవీ వెహికల్స్ డ్రైవర్ల మన పేరు తప్ప ప్రభుత్వం నుండి తమకు నేటి వరకు ఒరిగిందేమీ లేదు కదా. కనీసం తమకి ఆటో డ్రైవర్లు మరియు క్యాబ్ డ్రైవర్ల పాటి గుర్తింపు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం పట్ల చాలా దారుణమని జైహో రథసారథి వ్యవస్థాపకులు ఏలేటి వాసు పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో లారీ డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి అన్న నినాదంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా మాట్లాడారు. ముందుగా దశాబ్దాల కాలంగా హెవీ లైసెన్స్ కలిగి చాలీచాలని వేతనాలతో బ్రతికీడుస్తున్న భారీ వాహనాల డ్రైవర్లమైన తమను ప్రభుత్వం పట్టించుకోకుండా చిన్న వాహన డ్రైవర్లకు సహాయం అందించడం ఎంతవరకు న్యాయమో తెలుసుకోవాలని ఏలేటి వాసు తోటి డ్రైవర్లకు సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని తమకు కూడా ఆధారం చూపించాలని వాసు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంతారావు, రాఘవ, లక్ష్మణరావు, నానాజీ, కిషోర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మీద ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించాలండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం మీద కలెక్టర్ కానిసి ఏ ఒత్తిడి చూడండి 12 గంటలే ఉద్యోగం చేస్తారండి. కానీ మా డ్రైవర్ చేసిన ఏనాడు చేసిన పాపాలో 24 గంటలు కష్టపడతామండి. కానీ ఎంత కష్టపడినా మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఒక్కడు కూడా లేదండి. అయ్యా వచ్చేటప్పుడు తల్లి కడుపు నుంచి ఎంతో అందంగా వస్తున్నామండి. ఈ పెదల కోసం మా సాధ్యత బాగొట్టుకుని రోడ్లు అంటే అనాథలుగా తిరుగుతున్నామండి. అయ్యా ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా గుర్తించి ఆలోచించి మా డ్రైవర్ల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని మరీ కోరుకుంటూ ఉన్నామండి. ఎంతో మందికి సాయం చేస్తా ఉన్నారు మహానుభావు. మరి ఇంతమంది అందరి కోసం మేము కష్టపడుతున్నామండి. మా కోసం కష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేవండి. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో మా హెవీ లైసెన్స్ డ్రైవర్లు భార్య పిల్లల్ని ఇంట్లో వదిలి ప్రాణాలు తెగించి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. కానీ ఈ సమాజం పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది కరోనాను అరికట్టడానికి ఎంతో కృషి చేశారని చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళందరూ బతకడానికి మేమే రవాణా సరుకులు తరలించి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి ఇలా చేయకపోతే ప్రజలు కరోనాతో కాదు ఆకలితో ఎవరింట్లో వాళ్ళు చనిపోదురని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో ఎంత ప్రజాసేవ చేస్తున్న డ్రైవర్లకు ఈ సమాజం ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జైహో రథసారథి నుంచి నేను మీ వాసు ఏలేటి ఈ సభాముఖంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం చేస్తుందో మా డ్రైవర్లకు కూడా అలాగే ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. సమాజంలో మాకు గుర్తింపు కావాలి. ఒక డ్రైవర్ అయినా రోడ్డు మీద చనిపోతాడు, కానీ మాకు గుర్తింపు లేదు. క్యాబ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి గుర్తింపు ఇస్తున్న ప్రభుత్వం, కానీ మాకు కూడా గుర్తింపు ఇవ్వాలని ఆటో వాళ్ళ క్యాబ్ వాళ్ళలాగా గుర్తించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం.